ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలా మంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, విసుగక ప్రార్థన చేయండి. తగిన సమయంలో ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తారు. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు. ఈ సమయంలో ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తూ ఉంటే విన్నా, నీకు ఇష్టమైనది దేవునికి ఇచ్చుట అది దేవునికి ఎంతో ముచ్చటంట. మరి నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వగలుగుతున్నావా? లేదా నీకు ఇష్టమైనది దేవుని కొరకు విడిచిపెట్టగలుగుతున్నావా? చాలా మంది దేవుణ్ణైనా విడిచిపెడతారు కానీ వారికి ఇష్టమైన వాటిని విడిచిపెట్టరు. చాలా మంది రాగుణ్ణి విడిచిపెట్టరు, చాలా మంది సినిమాలు విడిచిపెట్టరు, చాలా మంది దుష్ట స్నేహితులను విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు, కానీ దేవుణ్ణైనా విడిచిపెడతారు. అయ్యా, దేవుణ్ణి హత్తుకోవాలంటే ముందు నువ్వు ఈ లోకంలో వేటిని ప్రేమిస్తున్నావో, ఒకవేళ బంధువులను, స్నేహితులను, త్రాగుడను, వాటిని నువ్వు విడిచిపెట్టి దేవుని హత్తుకోగలిగితే నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. నీలో పాపం ఉండి నీలో దేవునికి ఆయస్కరమైన విషయాలుంటే దేవుడు ఎన్నటికీ నీ ప్రార్థనకు జవాబు దయచేయడు. ముందు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని గట్టిగా హత్తుకో. నీ ప్రతి ప్రార్థనకు తగిన సమయంలో దేవుడు జవాబు దయచేస్తాడు. ఆమేన్. ఈ రోజు నుంచైనా లోకములో ఉన్న ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని గట్టిగా హత్తుకుంటావా? అలా నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, అయ్యా, మాకు ఇష్టమైనది నీకు ఇచ్చుట అది నీకెంతో ముచ్చట. అవును ప్రభువా. యేసయ్యా, మాకు ఇష్టమైన వాటిని మేము కొన్నిసార్లు విడిచిపెట్టలేకపోతున్నాం ప్రభువా. అబ్రహాము తన కుమారుణ్ణి నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అంతగా నిన్ను ప్రేమించాడు. అవునయ్యా, మేము కూడా నిన్ను అంతగా ప్రేమించేవారుగా, అవునయ్యా, తుచ్చమైన వాటి కొరకు నిన్ను వదిలిపెట్టేవారిగా ఉండకుండా అయ్యా, లోకంలో ఉన్న వాటినన్నిటినీ పెంటగా ఎంచుకొని నిన్ను అయ్యా తండ్రి హృదయమార ప్రేమించేవారుగా, హృదయమార నిన్ను ఆరాధించేవారుగా మేము ఉండటకు సహాయం దయచండి. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దయచండి అయ్యా. అయ్యా, కుటుంబాల్లో సమాధానం దయచండి, కుటుంబాల్లో నెమ్మది దయచండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు నీవే తోడై ఉండి బలపరిచి నడిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.